హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మత్స్యకారుడి వలకు చిక్కిన అదృష్టం దెబ్బకు దరిద్రం వదిలిపోయింది. అసలు విషయం ఏంటంటే, సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటారు మత్స్యకారులు. రోజుల తరబడి సముద్రంలో వేట సాగిస్తే వారికి అరకొర ఆదాయమే దక్కుతూ ఉంటుంది. ఒక్కోసారి వలకు అదృష్టం కూడా చిక్కుతూ ఉంటుంది. అలాంటి అదృష్టమే ఓ మత్స్యకారుడికి పట్టుకుంది. గంగమ్మ తల్లిపైనే ఆధారపడి మత్స్యకారులు జీవిస్తూ ఉంటారు. నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి వేట సాగిస్తే వారికి అరకొర ఆదాయమే దక్కుతూ ఉంటుంది. ఒక్కోసారి వలకు అదృష్టం కూడా చిక్కుతూ ఉంటుంది. సాధారణ చేపల కోసం విసిరే వలకు లక్షలు కురిపించే మత్స్యాలు దొరుకుతూ ఉంటాయి. తాజాగా కేరళకు చెందిన మత్స్యకారుల పంట పండింది. రాత్రికి రాత్రే లక్షాధికారిని చేసే చేప వలకు చిక్కింది. ఆ చేపను కొనేందుకు వ్యాపారులు నేనంటూ పోటీపడ్డారు. ఇటీవల తరచూ బంగారం లాంటి చేపలు వలకు చిక్కుతూ కాసుల పంట పండిస్తున్నాయి. కేరళకు చెందిన ఓ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా అతనికి దాదాపు 30 కిలోల బరువున్న కచ్చిడి చేప చిక్కింది. దీనిని గోల్డెన్ ఫిష్గా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దీని ఖరీదు బంగారంతో పోటీ పడుతూ ఉంటుంది. ఈ చేపను ఓ వ్యాపారి ఏకంగా 4 లక్షలు ఇచ్చి దక్కించుకున్నాడు. ఈ నెల మొదట్లో ఓ చేప చిక్కగా దాని ధర 4.5 లక్షలు పలికింది. గతంలో అక్కడి చుట్టుపక్కల తీర ప్రాంతాల్లో కచ్చిడి చేపలు చిక్కాయి. అయితే ఇప్పటివరకు ఈ రకం చేపల ధర 3 లక్షలు మించలేదు. కానీ ఈసారి ఏకంగా 4 లక్షలకు పైగే ధర పలికింది. గతంలోనూ తీర ప్రాంతాల్లో కూడా కచ్చిడి చేప మత్స్యకారులకు చిక్కింది. కచ్చిడి చేప పొట్ట భాగంలోని గాల్ బ్లాడర్ను బలానికి వాడే మందుల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. సర్జికల్ సమయాల్లో కుట్లు వేసే దారాన్ని తయారు చేయడంలో దీని గాల్ బ్లాడర్ను వాడుతూ ఉంటారు. అందుకే దీనికి ఇతర చేపల కన్నా భారీగా ధర కొనేందుకు ముందుకు వస్తూ ఉంటారు. ఈ కచ్చిడి చేపలను కోల్కతాతో పాటు శ్రీలంకకు కూడా ఎగుమతి చేస్తుంటామని వ్యాపారులు చెప్తున్నారు. గోల్డెన్ ఫిష్గా పిలిచే ఈ రకం చేపలు నిలకడగా ఓ చోట ఉండవు. అలాగే అరుదైన వలకు చిక్కుతుంటాయని మత్స్యకారులు చెబుతూ ఉన్నారు. ఓ చిన్న మత్స్యకారుడికి 4 లక్షలు అంటే చిన్న విషయం అయితే కాదు మరి. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.